పొద్దున్న 6 గంటలకు రావాల్సింది ట్రైను. ఇప్పుడు 12:30కి ట్రైన్ దిగాం. 6 గంటలకి మళ్ళీ ట్రైన్కి రావాలి. ఇప్పుడు పరుగులు ఎట్టాలి, గబగబా పరుగులెట్టి ఆ స్వామి దర్శనం చేయించుకోవాలి. ఆయన కరుణ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంత దూరం వచ్చాం కాబట్టి. ఇదో ఇది స్టేషన్ అన్నమాట, పూరీ స్టేషన్. కానీ పెద్దగా జనం అంటే లేరు, పర్వాలేదు. ఈ మాత్రం అంటే పర్వాలేదు. మనకు రోడ్లు ఇరుక్కుంటాయి. 4 రోడ్లు అనమాట. ఎంత దారి అంటే రథాలు తిరుగుతాయి కదమ్మా, 3 రథాలు తిరుగుతాయట. అందుకోసం పెద్ద రోడ్లు అనమాట. ఎంత రోడ్లు లేదు చాలంగా. గుడికి వెళ్ళడానికి ఆటో ఎక్కితే చివరి ఎక్కడో ఆఫ్ చేశాడు. మళ్ళీ దేవస్థానం ఉంది, ఫ్రీ అనమాట. ఎక్కి వెళ్తున్నాం అనమాట. అంటే మీకు తెలియాలని చెప్తున్నాను నేను. ఫ్రీగా ఫ్రీ అనమాట. దేవస్థానం ఉంది, అక్కడ తీసుకెళ్తాడు గుడి దగ్గరికి. నాకైతే రోడ్లు చూసి వాళ్ళే మొత్తం వస్తుందన్నమాట. మనం ఇరికి అయిపోయి అయితే ఒకరికొకరు కుమ్మేసుకొని వెళ్ళిపోతుంటాం. ఇంత ఖాళీగా ఉంది చూడాలి. పూరీ జగన్నాథ్ దర్శనం బాగా అయింది. ఎలాగయిందంటే ఒక పంతులు గారు మాకు కనిపించారు, తీసుకెళ్తాను దగ్గర నుండి. మాకు దగ్గర నుండి మంచిగా తీసుకెళ్లారు. బాగా దర్శనం అయింది, చాలా హ్యాపీ అనిపించింది. లోపల వరకు తీసుకెళ్లారు. డిమాండ్ ఏం లేదు, మీకు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వాలి అన్నారు. మాకు తోచింది ఇచ్చామన్నమాట. దర్శనం అది బాగా అయింది. కనిపిస్తుంది మహాలక్ష్మి మందిరం అన్నమాట. బాగున్నాయి లోపల. అంటే ఓపిక పెట్టి తిరగాలి. మనకు టైం అంటే ట్రైన్ వెళ్ళిపోతుందని మేము తొందరగా వచ్చాం, కానీ టైం సరిపోతుందని లోపల చాలా ఉన్నాయి చూడాలంటే. ఊళ్ళకి వస్తే చాలా ఓపిక పెట్టి చూడాలి. కానీ ఇటువంటి టైంలో మటుకు ఎవరూ రాకండి. అంటే ఖాళీగా ఉండేటప్పుడే రావాలి. జనాన్ని చూసుకొని మనం అక్కడ ఏదో జరుగుతుంది అనుకొని మనం వస్తాం, అక్కడ మనం దెబ్బ అయిపోతాం అనమాట. వెనకాల మనకి ఫ్యామిలీ వెనకాల ఉంది, పిల్లలు ఉన్నారు, ఓకే మన ఇల్లు సంసారం ఉంది అనుకొని ఆలోచించుకుంటాను. వచ్చేస్తున్నారు. వచ్చి ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వాళ్ళకి. వెనకాల వాళ్ళు ఏమవుతారు అన్న అర్థం చేసుకోవట్లేదు. కుమ్మేసుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా చేయకండి. ఖాళీగా ఉండేటప్పుడు రాండి. ఎప్పుడైనా దేవుడే. మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, కానీ మన కోరిక నెరవేరుస్తాడు. అంతేగాని ఈ తీర్థాలప్పుడు అప్పుడు వస్తేనే వరమిస్తాడు, లేకపోతే ఇవ్వడు అన్నది అలా మనసులో పెట్టుకోకండి. జై జై జగన్నాథ్, జై జగన్నాథ్, పూరీ జగన్నాథ్ ప్రభుకి జై. జై జగన్నాథ్ స్వామికి జై. జగన్నాథ్, జై జగన్నాథ్, జై జై జగన్నాథ్, జగన్నాథ్ స్వామికి జై. పూరీ జగన్నాథ్ గుడికి వెళ్ళాలనుకుంటే 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాల్లోనే ఇది ఒక ద్వారం. ఈ ద్వారంలోనే మేము వెళ్ళాం అనమాట. మేము ప్రయత్నించాం, దర్శనం చేసుకున్నాం. అలాగే మీరు 4 ద్వారాల్లో ఏ ద్వారంలోని జనాలు తక్కువ ఉంటారో చూసుకుని ఆ ద్వారం నుంచి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. పంతులు గారు దొరికితే, పంతులు గారు డిమాండ్ లేదు, మంచి పంతులు గారు దొరికితే మీరు ఆయన ద్వారా వెళ్తే మీకు చాలా బాగా ఉంటుంది. డిమాండ్ అడిగిన ఆయన దగ్గరికి వెళ్ళకండి. అది ఓం నమో వెంకటేశ్వర. నేను ఒరిస్సాలో పుట్టి ఇన్ని సంవత్సరాలు అయ్యింది. నేనే ఇప్పుడు వచ్చాను. నేను అలా నాలాగా ఎవరైనా రాకుండా ఉన్నవాళ్ళు ఉంటారనుకో, ఉంటే వాళ్ళు ఈ వీడియో తీసి దండం పెట్టుకోండి. ఆ స్వామి మిమ్మల్ని రప్పిస్తాడు కంపల్సరిగా. అది కానీ డబ్బులు డిమాండ్ చేసి పంతుల దగ్గరికి వద్దు, మీకు తోచింది ఇవ్వండి అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇంకా తోస్తే ఎక్కువ ఇవ్వచ్చు. అలా వెళ్తే దగ్గర చేసి చక్కగా తీసుకెళ్ళాడనమాట. జై జగన్నాథ స్వామి, జై జగన్నాథ స్వామి, జై జగన్నాథ స్వామి. ప్రతిదీ కొండలతోనే వండుతారనమాట ప్రసాదం. ఎదురుకుంటానే మొబైలు, చెప్పులు అన్నీ కూడా ఒక బ్యాగ్ ఇస్తారు. అక్కడ బ్యాగ్లో అక్కడ చూస్తున్నారు, ఆ బ్యాగ్లో పెట్టేసి మనం అక్కడ ఇచ్చేసేయాలన్నమాట. 20 రూపీస్ తీసుకుంటారు. లోపలికి వెళ్ళాలన్నమాట. ఏ రోజు ఆ రోజు ఎంతమంది ఇస్తే అన్నీ అలా కడతారన్నమాట. ఇప్పుడు ఇప్పేశారు, అది జెండాలు కట్టారన్నమాట. ఇప్పుడు స్వామి రథానికి చెక్కడానికి అప్పుడే కర్రలు వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ
జగన్నాథ యాత్రకి చెక్కుతారన్నమాట, ఎప్పటికప్పుడు చెక్కి ఇవ్వండి కలపంతాను.